హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇందులో ఉండే విటమిన్స్, ఇందులో మనకి పెసరపప్పులో, కొబ్బరిలో ఎలాంటి ప్రయోజనాలు, బెనిఫిట్స్ అయితే ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు చెప్పుకుంటూ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. అస్వేర్ నిజంగా మీకు ఇందులో ఉండే ప్రతి ఒక్క దాని గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనం పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇది సిమ్ములో కొంచెం వేయించుకోవడం వల్ల టేస్ట్ ఎక్కువగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేయించుకున్నాక వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోండి. ఒకసారి ఈ పెసరపప్పులో ఉండే కొన్ని విటమిన్స్, దీనివల్ల ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. జస్ట్ మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. ఈ పెసరపప్పులో మనం మటన్, చికెన్ అంటూ ఉంటాం కదా, దానికంటే కూడా 3 రెట్ల బలం ఎక్కువగా ఉంటుందంట. ఈ పెసరపప్పులో మనకు తినడం వల్ల తేలిగ్గా అరగడము, తేలిగ్గా మనకు డైజెషన్ అవ్వడం అనేది అయితే ఈ పెసరపప్పులో ఉంటుందట. ఇది చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అరగదు కదా, అలాంటి వాళ్ళకి ఈ పెసరపప్పు చాలా ఈజీగా డైజెషన్ అవుతుందంట. ఇందులో విటమిన్స్ బి, సితో పాటు ప్రోటీన్ అధికంగా ఉంటుందంట. ఇంకా చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, ఇలా అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలకు మనకు ఈ పెసరపప్పు చాలా చాలా ఉపయోగపడుతుందంట. ఎంతో ఆరోగ్యదాయకమైన పెసరపప్పు అంట ఇది. మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడము, ఇంకా ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడము, ఇంకా రక్తహీనతతో బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇంకా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇన్ని ప్రోటీన్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పెసరపప్పును మనం ఎందుకు అవాయిడ్ చేసుకోవాలండి? ఏదో ఒక రూపంగా మనము పెసరపప్పును డైలీ మన డైట్లో చేర్చుకున్నాం అనుకోండి, చాలా మంచిది. అలాగే మనకి ఇక్కడ కొబ్బరి చూద్దామండి. ఈ కొబ్బరి పాలను మనకి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది, మనం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాము. ఈ కొబ్బరికాయలతోటి మనం చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు, వేస్ట్ చేయకూడదు. ఈ కొబ్బరి గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే మీరు అస్సలు వదలరు. మీకు ఒక్కసారి కొన్ని విషయాలు మాత్రం మీకు షేర్ చేస్తాను, ఒక్కసారి వినండి. ఈ కొబ్బరిలో చాలా పోషకాలు, న్యూట్రిషన్స్ అయితే చాలా ఉన్నాయంట. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందంట. ఇంకా ఇన్ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా కాపాడుతుందంట. ఇంకా యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఈ పచ్చి కొబ్బరిలో అధిక మోతాదులో ఉండడం వల్ల మనకి క్రిముల వల్ల, బ్యాక్టీరియల్ వల్ల వచ్చే వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందంట. ఈ పచ్చి కొబ్బరిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా జీర్ణ సమస్యలు తగ్గిస్తాయంట. ఇంకా షుగర్ వల్ల వచ్చే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందంట. అంటే షుగర్ లెవెల్స్లో అదుపులో ఉంచుతుందంట. ఇంకా అధిక బరువును కంట్రోల్లో ఉంచుతుందంట. ఇంకా క్యాన్సర్ వల్ల వచ్చే కణతలు ఉంటాయి కదండి, వాటిని వృద్ధి కాకుండా కాపాడుతుందంట. థైరాయిడ్ సమస్యలు దూరం చేస్తాయంట. ఇంకా మూత్ర సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక చక్కని మంచి పోషకాహారం అని చెప్తున్నారనమాట. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ కొబ్బరిని. మనము ఇన్ని రోజులు అయినా అవాయిడ్ చేసినా కానీ ఇప్పటి నుంచైనా మనం రోజు డైట్లోకి తీసుకునేలా అందరము చూద్దాం. ఓకేనా అండి? పెసరపప్పు, సగ్గుబియ్యం, కొబ్బరి పాలతో చేసిన పాయసము తొందరనే శక్తిని ఇస్తుంది మనకి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనకు కొబ్బరిలు అయితే ఉంటాయి. ఇలా అప్పుడు దేవుడికి కూడా ఇలా నైవేద్యంగా చేసి పెట్టొచ్చు. ఈ వీడియోలో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మీకు అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఒక్కసారి టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.